ఆర్ఎస్ ప్రవీణ్ కు అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నారని, ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆధారాలు బయటపెట్టాలన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ ఎందుకు మానిటరింగ్ చేస్తామన్నారు. పొలిటికల్ డ్రామా కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేని విమర్శలు చేయడం ఆపాలన్నారు. జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ మీరు అది చూసుకోండి, ఏం జరుగుతుందో. కవిత ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో మీరు తెలుసుకోవాలి. అడుగు, నువ్వు పోయి కేటీఆర్ నువ్వేమైనా చేసినావా అని, లేకపోతే కేసీఆర్ని పోయి అడగండి మీరేమైనా చేసిండ్రా అని అడుగురి. ఈడ కాదు, ఆ రాష్ట్రంలో ఉండే ఎవరు షర్మిల గారి దాని మీద కూడా చర్చ జరిగింది. కాబట్టి అలా ఫోన్ ట్యాపింగ్ అనేది శాంతి భద్రతలకు సంబంధించిన అంశంలోనో, లేకపోతే ఈ దేశ యొక్క సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంలోనో అవన్నీ చెప్పినాయి. మనం కాళేశ్వరం అవినీతి అనగానే ఇప్పుడు జరిగిన ప్రాజెక్టుల మీద అవినీతి అంతే చర్చ చేస్తారు. లేదు, ఈ ఫార్ములా రేస్ అనగానే మీరు చేసిన మిస్ వరల్డ్కి సంబంధించిన అవినీతి అని తీస్తారు. ఇలాంటి పిచ్చి టాక్టిక్స్ ఎవరు నమ్మరు అనేది వాళ్ళకి చెప్పదలుచుకున్నామని అదొకటి. రెండవది, రాహుల్ గాంధీ గారి ఫోన్ మానిటరింగ్ చేస్తుండటని ఎవరు చెప్పింది? ఇది కాదా ఎర్రగడ్డ ముచ్చట? ఇంతకంటే ఎక్కువ నువ్వు పోలీస్ ఆఫీసరు ఇట్లాంటి ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే నీ మానసిక స్థితి మంచిగా ఉందని ఎవరన్నా అనుకుంటారా బ్రదర్? కేటీఆర్ రాసిచ్చింది చదవడానికి ఇంత తిప్పల పడుతున్నాం ఎందుకని నేను ఇలా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అన్నిటికంటే నేను ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలుగా నాయకుడిని కాపాడుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వము, తృతీయ శ్రేణి నాయకత్వం అవసరమైతే కింద ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మీడియా ప్రొటెక్షన్ చేస్తుంది, ఏ స్థాయికైనా ఎక్స్టెంట్కి పోతారు. కానీ ఈ దొంగల్ని కాపాడటానికి ఎందుకు మీరు ఇంత త్యాగాలు చేస్తున్నారు? ఇంతలా వ్యవస్థలను దిగజార్చిన ఈ కుటుంబం ప్రమాదంలో పడే స్థితికి తెచ్చిన వీళ్ళ పట్ల మీ సానుభూతికి, వీరితో పాటు నేను ఎందుకు శ్రవణ్ గారిని కూడా అంటున్నంటే మాతో కలిసి పనిచేసిండు కాబట్టి, కలిసి పనిచేసినప్పుడు నీ విమర్శలు మేము కూడా ఫాలో అయిన వాళ్ళం కాబట్టి, అది నీటి విషయంలోనైనా ఇంకే ఏ విషయంలోనైనా